హలో ఆల్ మై డియర్ మోటో లవర్స్ అండ్ కార్ ఎంతూజియాస్ట్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోటో ఆన్ రోడ్. సో మీరు చాలాసార్లు మమ్మల్ని స్విఫ్ట్ డిజైర్ ట్యాక్సీ నెంబర్ ప్లేట్ ఉన్న ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. సో ఫైనల్గా మన ముందుకు ఒక ఓనర్ అయితే రావడం జరిగింది. సో ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఆయన మాటలో తెలుసుకుందాం. లెట్స్ గో. హై బ్రో, ఫస్ట్ ఆల్ వెల్కమ్ టు అవర్ వీడియో. సో ఒకసారి ఆడియన్స్కి మీ నేమ్? దుర్గా రమేష్. ఓకే, సో మన దుర్గా రమేష్ గారు అయితే ట్యాక్సీ నెంబర్ ప్లేట్ స్విఫ్ట్ డిజైర్ కొనుక్కోవడం జరిగింది. ఏ మోడల్ బ్రో ఇది? 2025. సో డౌన్ పేమెంట్ కానీ ఈఎంఐ కానీ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడింది ఒకసారి క్లారిటీ? ఇది జస్ట్ కార్ బేసిక్ అయితే 8,50,000 అవుతుందండి. ఓకే, ఇప్పుడు దీంట్లో యాక్సిరీస్ అన్ని మనం వేయించుకోవాలి కాబట్టి అది యాక్సిరీస్కి ఒక 50,000 దాకా అవుతుంది. ఓకే, మనకు అవసరం అయితే వేయించుకోవచ్చు, లేకపోతే బేసిక్తో మనం నడిపించవచ్చు ఇబ్బందిగా ఉంటే. ఓకే, ఇది ఫైనాన్స్లో అయితే మీకు 10 లక్షల దాకా అవుతుంది. మనం కట్టుకున్న ఈఎంఐ బట్టి, మనం కట్టిన డౌన్ పేమెంట్ ఓకే. నేనైతే 4 lakhs కట్టాను. ప్రతి మంత్లీ ఈఎం 20,000. ఓకే, ఎన్ని ఇయర్స్ పెట్టారు? 3 years పెట్టాను. 3 years. ఓకే, సూపర్. అంటే నార్మల్గా ట్యాక్సీ నెంబర్ ప్లేట్స్లోని మనకి ఎక్కువ డిజైర్ అందరూ పర్చేజ్ చేస్తుంటారు. బట్ మీకు కూడా ఏదైనా అదర్ ఆప్షన్ ఉందా, లేకపోతే డిజైర్ ఫిక్స్? లేదండి, వెళ్ళగానే షోరూమ్కి వెళ్ళగానే నన్ను మంచి లుక్ ఉంది కారు. పాత స్విఫ్ట్ డిజైర్ కన్నా లుక్ బ్యాక్ ఫ్రంట్ అది ఒక స్పోర్ట్స్ కార్ లాగా కనిపించింది. ప్లస్ డ్రైవింగ్ సీట్ కూడా చాలా కంఫర్ట్ గా అనిపించింది నాకు. ఇంకా ఇదే ఫిక్స్ అయిపోయింది. సో సర్వీస్ కూడా చాలా రిలయబిలిటీగా తక్కువ పడుతుంది కదా, సో అది కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకున్నారు ఎంత పడుతుంది రఫ్గా? అది మన కిలోమీటర్లు తిరిగిన తర్వాత 10,000కి ఫస్ట్ సర్వీసింగ్ ఉంటుంది. అలాగా మాల్ బేసిక్ సర్వీసింగ్ అంటే చూసి ఎలా ఉంది ఏంటని చూస్తారు తప్ప 10,000 కిలోమీటర్లు దాటిన తర్వాత ఇంజిన్ ఆయిల్ మార్చడం, ఓకే, అది ఏసీకి సంబంధించిన ఎయిర్ ఫిల్టర్ అవన్నీ మార్చడం జరుగుతుంది. ఇది ఓన్లీ పెట్రోల్ వేరియంట్, పెట్రోల్ ప్లస్ సిఎన్జీ? రెండునండి, పెట్రోల్ సిఎన్జీ. సిఎన్జీ ఎంత పడుతుందండి మన కేజీస్? ఫుల్ ట్యాంక్ అలా 9 ఇస్తాడండి, 8 అలా పడుతుంది. కానీ ఫుల్ ట్యాంక్ 800, 750 అలా పడుతుంది మనకి అమౌంట్. సో నార్మల్గా ట్యాక్సీ ప్లేట్కి ఎవరు అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి యాక్సెస్ చేయించారు కదా, మీరు 50,000 ఏమేమి యాడ్ చేశారు ఒకసారి ఆడియన్స్ చెప్తారా? అంటే కారు కొత్తది, ఎఫ్ఆర్ కాబట్టి మనకు కూడా కొంచెం నీట్గా ఉండాలని మనం కూడా అనుకుంటాం. ప్లస్ సేఫ్టీ పర్పస్ కూడా వేయించుకోవాలి కదండి. అవుతాయి మరి బేసిక్గా మనకి డబ్బులు ఉండవు, బేసిక్గా వాడుకోవాలి. కానీ ఇంకో సేఫ్టీ పర్పస్ ఏమైనా గోడ కట్టిన ఏమైనా మనం రాసుకున్నా సేఫ్టీ పర్పస్ రబ్బర్లు, ఈగో ఫాగ్ ల్యాంప్స్ కూడా యాడ్ చేసుకున్నారు. అది యాక్సిరీస్ లోకి వస్తాయండి. బేసిక్ లో అయితే రాదు ఇది. ఓకే, సూపర్. సైడ్ ప్రొఫైల్ ఏమేమి యాడ్ చేసుకున్నారు? ఇది కూడా అంతే యాక్సిరీస్ లోకి వస్తుంది. ఓకే, స్టీల్ క్యాప్స్ ఒకటి యాడ్ చేసుకున్నారు. ఇది యాక్సిరీస్ లోకి వస్తుంది. ఓకే, క్రోమ్ ఫినిషింగ్ డోర్ హ్యాండిల్స్ యాడ్ చేసుకున్నారు. డోర్ వైజర్స్, సన్ వైజర్స్ కూడా కదండి? అది నేను మామూలుగా బయట తీసుకున్నాను. ఓకే, సూపర్ సూపర్. ఇది కూడా యాక్సిరీస్ లోకి వస్తుంది. ఓకే, సూపర్. సో డోర్ గార్నిష్లు కూడా గార్నిష్ అక్కడ తీసుకోవడం జరిగింది. ఇది సేఫ్టీకి ఏమన్నా డోర్ తీసినప్పుడు ఏ గోడ తగలకుండా ఇది కూడా యాక్సిరీస్ లోకి వస్తుంది. బయట వేయించాను. ఒకసారి రేర్ ప్రొఫైల్ లో కూడా చూద్దాము ఏమేమి యాక్సెసరీ యాడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా రబ్బర్ గార్డ్ యాడ్ చేసుకున్నారు. ఇది కూడా సేఫ్టీ పర్పస్, ఎవడో డాష్ ఇవ్వకుండా ఇచ్చినా కూడా మనం స్క్రాచెస్ పడదు. అండ్ ఇక్కడ రేర్ కెమెరా యాడ్ చేసుకోవడం జరిగింది. ఇది కూడా యాక్సిరీస్ అండి. సో ఇక్కడ ఇది బ్యాక్ బంపర్ కూడా, బంపర్ గార్డ్ కూడా యాడ్ చేసుకున్నారు. ఇది షోరూమ్ కాదండి, ఇది నార్మల్ గా బయట ఎంచుకున్నాను సేఫ్టీ పర్పస్. ఓకే ఓకే, డన్, సూపర్. అండ్ ఒకసారి ఇంటీరియర్ లో కూడా ఏమేమి యాక్సెసరీస్ చేంజ్ చేస్తారు ఒకసారి చూద్దాం. ఇది డిక్కీ కూడా స్పేస్ ఓకే, ఒకసారి స్పేస్ ఓపెన్ చేద్దాం. ఇది మామూలుగా కార్ ఇందాకే కడిగానండి, ఎన్ని తీసి దీంట్లో పెట్టుకోవాల్సి వచ్చింది. ఓకే, 3D మ్యాట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవడం జరిగింది. స్పేస్ అంతా ఉంటుంది. మినిమం 2 సూట్ కేస్ పడతాయి. సరిపోతుందండి కస్టమర్స్ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదా? సింగిల్ గా వస్తే సరిపోద్ది, 3-4 వస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ అడ్జస్ట్ చేసుకుని కూర్చోవచ్చు. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఎంత ఫిల్ అవుతుందండి ఇందులో మీకు? ఇది 9 kgs ఇస్తాడండి. ఓకే, ప్లస్ 8 kgs దాకా పడుతుంది అంతే. మీకు ప్రాబ్లం అవుతుందా? నార్మల్గా హైదరాబాద్ లో సిఎన్జీ బంక్స్ తక్కువ ఉన్నాయి కదా, ఫిల్ చేసుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుందండి, కొద్దిగా వెయిటింగ్ ఉండాలి కదా. ఎంత పోతుంది ఒక రోజులోని? ఒక మినిమం 1 hour అక్కడే. ఒక ఫుల్ ట్యాంక్ 200 kilometers ఇస్తుందండి. ఓకే ఓకే, దాన్ని బట్టి మనం ఈ అమౌంట్ గట్రా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సూపర్. సో ఇక్కడ మనకైతే బ్రేక్ లైట్ ఇస్తున్నారు, షార్క్ ఫిన్ యాంటనా ఇచ్చారు, అండ్ సెడాన్ కార్ కాబట్టి బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. బట్ సిఎన్జీ ఆప్షన్ కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఒకసారి ఇంటీరియర్లో చూద్దాం ఏమి యాక్సెసరీ యాడ్ చేశారో. లెట్స్ గో. సో సీట్స్ కూడా మీరు కస్టమైజ్ చేయించుకున్నారా? అవునండి, ఇదన్నీ యాక్సిరీస్ వస్తాయి. ఓకే, ఇది నార్మల్గా ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి. పై సీట్ కవర్ అన్ని యాక్సిరీస్ వస్తాయి. ఓకే, మళ్ళీ లెదర్ సీట్స్ మనం బ్రో యాడ్ చేసుకున్నారు. సో ఒకసారి ఇన్ఫోటైన్మెంట్ గురించి చెప్తారా? ఇది కూడా మనకి షోరూమ్ లో ఇన్చుకున్నా బయట? షోరూమ్ లోనే అన్ని యాక్సిరీస్ అండి. ఓకే, యాక్సెసరీస్ అన్ని మీరు షోరూమ్ లోనే తీసుకున్నారు. సో ఒకసారి బ్యాక్ కెమెరా క్వాలిటీ కూడా ఒకసారి చూపిస్తారు. సో మార్నింగ్ విజన్ ఎలా ఉంది మీకు వెళ్తున్నప్పుడు? చాలా క్లారిటీగా ఉంటుంది, క్లియర్ గా ఉంటుంది. ఓకే, ఇంకేమైనా యాడ్ ఆన్ చేసుకున్నారు లోపల? ఇంటీరియర్స్ లో లెదర్ సీట్ చేశారు, ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ వేసుకున్నారు, స్టీరింగ్ కి. ఓకే, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ కూడా మీరు యాడ్ చేసుకోవడం జరిగింది. సో ఇది కూడా మీరు షోరూమ్ లోనే తీసుకున్నారు ఆఫ్టర్ ద మార్కెట్? ఇది బయట మామూలుగా సీట్ లో కూర్చుంటా కదా, హెయిర్ వస్తాకి. అంటే ఒక డేలో ఎంతసేపు డ్రైవ్ చేస్తున్నారు మీరు వెహికల్ రఫ్గా? ఒక 7 hours. పర్లేదు, కంఫర్ట్ అది ఎలా ఉందని? 7 hours ఆ కార్లోనే అలా ఒక సీట్లోనే కూర్చోవాలి కదా, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సస్పెన్షన్ ఎలా ఉంది? సాఫ్ట్గా ఉందా, హార్డ్గా ఉందా? డ్రైవింగ్ ఇష్టపడే వాళ్ళు అయితే చాలా ఇష్టంగా చేస్తారు. కొంతమందికి ఇబ్బంది ఉంటుంది, హైదరాబాద్ అన్నదే ట్రాఫిక్ కొంచెం ఇలా చేస్తే కొంతమంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నాకైతే కంఫర్ట్గా ఉందండి. ఓకే, అంటే విత్ ఏసీ నార్మల్గా పెర్ లీటర్ ఎంత రావచ్చు?
15 సార్ 15 ఓకే. హైదరాబాద్లో అయితే 13 అలా వస్తుంది. రింగ్ రోడ్లో ఎలాగైతే 15 అలా వస్తుంది. ఓకే. సో నార్మల్గా ఇంకా ఒక సర్వీస్ కూడా అవ్వలేదంటే కంప్లీట్ అయిందా? అయిందండి, 2 సర్వీస్ అయింది. 2 సర్వీసా? సో సర్వీస్ వాళ్ళ నుంచి రిసెప్షన్ ఎలా ఉందండి? బాగానే ఉందండి. ఓకే. ఎంత అయింది అంటే యావరేజ్గా ఎంత అయింది ఒక సర్వీస్కి? 3000 అయిందండి. ఇంజిన్ ఆయిల్ బేసిక్. సూపర్. అయితే మనం రఫ్గా వాడినా కూడా చాలా తక్కువ సర్వీస్లో అయిపోవడం. ఇది ఫ్యామిలీకి బాగుంటుంది. ప్లస్ మనం బయట ఏమైనా ట్యాక్సీ తిప్పడానికి కూడా కంఫర్ట్ అయిన కారు, ఏం ప్రాబ్లం ఉండదు. ఎస్. సో దిస్ ఈజ్ ఎ క్విక్ రివ్యూ ఆఫ్ సుజుకి డిజైర్ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్. సో మనకు కొంచెం టైం లేదు, లైట్ ఫెయిల్ అవ్వడం వల్ల, సో కొంచెం క్విక్గా కంప్లీట్ చేసాం. బట్ ఎనీవేస్ మీకు కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన బ్రదర్ రమేష్ అయితే షేర్ చేశారు అనుకుంటున్నాను. ఆన్ రోడ్ ఎంత పడింది, అండ్ డౌన్ పేమెంట్, ఈఎంఐ ఎన్ని ఇయర్స్ ఎంత కడుతున్నారు, అండ్ అలాగే సిఎన్జి ఎంత వస్తుంది, సో దాన్ని కూడా మనకైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో యావరేజ్గా 15 km/లీటర్ వస్తుంది సిటీలో అయితే. సో టోటల్గా ఫుల్ ట్యాంక్ చేసుకుంటే మనకి 8 kgs అయితే పడుతుందంట లోపల. బట్ వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ ట్యాక్సీ వాళ్ళందరూ కూడా ఇదే ప్రాబ్లం, సిఎన్జి ఎవరైతే తీసుకున్నారో హైదరాబాద్లో. అండ్ ఎనీవేస్ మన బ్రదర్ అయితే యాక్సెసరీస్ చాలా ఎక్కువగా యాడ్ ఆన్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ 50,000 పెట్టి ఒక ఓన్ కార్ ఎలా ఉండాలో, ఒక సెల్ఫ్ డ్రివెన్ కార్ ఎలా ఉండాలో, సో అంతా అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారు. బట్ ఎనీవేస్ తన ఫస్ట్ కార్ కాబట్టి సో హ్యాపీగా దాన్ని అయితే ఓన్ కార్గా ప్లస్ ట్యాక్సీగా రెండింటికి కూడా యూజ్ చేసుకుంటున్నారు. సో ఈ విధంగా చూసుకుంటే మారుతి సుజుకి నార్మల్గా సాఫ్ట్ సస్పెన్షన్ ఎక్కువ ఉంటుంది, మనందరం కూడా అది ఫీల్ అవుతూ ఉంటాము. బట్ ఎనీవేస్ ట్యాక్సీ కాబట్టి సిటీలో కొంచెం రోడ్స్ అనే హైదరాబాద్ రోడ్స్లో చాలా బాగానే ఉంటుంది కాబట్టి పర్లేదు, మేనేజబుల్. ఐ థింక్ కొంచెం ఆ బూట్ స్పేస్లోనే మీరు కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అక్కడ ఒక సిఎన్జి ట్యాంక్ ఉంటుంది కాబట్టి మనకి. సో ట్యాక్సీ ప్లేట్లోని కొంచెం ఆ బూట్ స్పేస్ అనేది డ్రాబ్యాక్ ఉంటుంది. బట్ ఎనీవేస్ ఐ హోప్ మీ అందరూ కూడా ఈ వీడియో నచ్చే ఉంటుంది. బట్ వీటన్నిటికన్నా ముందు మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, సో మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ని మన ఛానల్లో మీరు కూడా షేర్ చేయాలనుకుంటే హైదరాబాద్లో ఎక్కడున్నా పర్లేదు, సో కింద కనబడుతున్న నెంబర్కి మీరు వెంటనే కూడా వాట్సాప్ మెసేజ్ చేసేయండి. డైరెక్ట్గా నేనే మీ దగ్గరికి వచ్చేస్తాను. మన ఇద్దరం కలిసి మన ఆడియన్స్ అందరికి కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేద్దాం, వాళ్ళ కారు కొనుక్కోవాలా వద్దా. సో మీరు ఆల్రెడీ యూజ్ చేస్తుంటారు కాబట్టి అది చాలా మందికి హెల్ప్ అవుతుంటుంది. సో ఈ ఒక్క రిక్వెస్ట్ని మీరు కూడా పర్సనల్గా తీసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేసేయండి. సో తొందరలోనే మనం కూడా కలిసి ఒక మంచి ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్తో మనం ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం అందరం కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ మోటో ఆన్ రోడ్.